హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చి సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్గా నేటి వార్తలు అనేటటువంటివి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమందికి ఇచ్చున్నారు, ఇంకా మిగిలినటువంటి పోస్టులు ఏంటి, వీటికి సంబంధించి ఇంకా భర్తీ ఎప్పుడు చేస్తారు, దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మనం తెలుసుకుందాము. కాకపోతే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ముఖ్యంగా మనము అన్అకాడమీ వాళ్ళు అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చేటటువంటి ఏ చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా మనకి డైలీ T20 ఛాంపియన్షిప్ ఫ్రీ డైలీ టెస్టులు అనేటటువంటివి కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ టెస్టులు అనేవి రాయండి, మీకు ఖచ్చితంగా 100% అనేది యూజ్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక చూసుకున్నట్లయితే మనకి ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ గ్రూప్స్ మెయిన్స్ సంబంధించి మల్లేశ్వరి మేడం, అదేవిధంగా డిస్కషన్ ఆన్ బిఎన్ శాస్త్రి ఏపీ హిస్టరీకి సంబంధించి మనకి శ్రీనివాసు సార్ గారు, అదేవిధంగా మన ముఖ్యంగా పోలీసు ఉద్యోగం మీ లక్ష్యమైతే వీడియో ఖచ్చితంగా తప్పకుండా చూడండి అని చెప్పి మన VMR సార్ ఒక స్పీచ్ ఇచ్చున్నారు. అందులో మీరు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మోటివేషన్ గోల్డెన్ ట్రిప్స్ అనేటివి ఉన్నాయి. అవి మొత్తం ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఇందులో సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మొత్తం 3-4 ఎక్స్పర్ట్స్ కలిసి మీకైతే టీచింగ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. టాప్ ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉంటారో, బెస్ట్ ఎడ్యుకేటర్స్, వాళ్ళు మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇందులో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. అందులో మీరు ముఖ్యంగా వచ్చేసి తెలుగు 10 అనేటటువంటి కోడ్ కానీ యూజ్ చేసినట్లయితే మీకు 10% అనేటటువంటిది లెస్ అవుతుంది. మనీ అనేటటువంటిది మీకు తగ్గిస్తారు. 10% అనేటటువంటి మీకు సేవ్ అవుతుంది. ఓకేనా, అది మన ఛానల్కి సంబంధించినటువంటి యూట్యూబర్స్ మాత్రమే. ఎవరైతే మనకి సబ్స్క్రిప్షన్ చేసుకున్నారో, ముఖ్యంగా మన సబ్స్క్రైబర్ల కోసం అయితే తెలుగు 10 అనేటటువంటి ఈ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు 10% వచ్చేసి అమౌంట్ అనేది తగ్గుతుంది. ఓకేనా, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ప్రతి ఒక్కరు తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మర్చిపోతే ముఖ్యంగా ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చేటటువంటి డైలీ ఎడ్యుకేటరల్ న్యూస్ అనాలిసిస్ సంబంధించి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. వెంకటేష్ పరుమంచలకు సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా టాప్ ఎడ్యుకేటర్స్ చాలామంది ఉన్నారు. ఒకసారి మీరు వెళ్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సచివాలయ పోస్టుల నియామక పత్రాల అందజేత భవానీపురం విజయవాడ పశ్చిమానికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ ఫ్రెండ్స్. కృష్ణా జిల్లాలో పురపాలక శాఖకు సంబంధించినటువంటి సచివాలయ పోస్టులకు నిర్వహించినటువంటి పరీక్షల్లో అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో వార్డు శానిటైజేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి సంబంధించి 147 మంది, ఓకేనా, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించి 39 మందికి, వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీకి సంబంధించి 133, ఓకేనా, ఈ విధంగా ఉన్నారు. అయితే అలాగే స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్నటువంటి 69 మంది అభ్యర్థులకు గాను కేవలం 28 మందికి మాత్రమే జాబ్ అయితే అభ్యర్థుల సర్టిఫికేట్లను స్పోర్ట్స్ అథారిటీ అధికారులు అయితే పరిశీలించారు. అయితే ఈ నెల 8వ తేదీన 198 మంది, అదేవిధంగా 9వ తేదీన 254 మంది, 10వ తేదీన 234 మంది, 11న 33 మంది అభ్యర్థుల సర్టిఫికేట్లను అయితే పరిశీలించినట్లు జిల్లా సెలక్షన్ కమిటీ DSC కన్వీనర్ ఎస్ శివరామకృష్ణ గారు అయితే తెలియజేశారు. ఇక నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ శారదాదేవి గారు కూడా తెలియజేయడం జరిగింది. ఇలా సచివాలయ పోస్టుల నియామక పత్రాలు అనేటటువంటివి అందజేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి జాబ్స్ అనేటటువంటివి ఇక్కడ మనం చూసుకున్నట్టు స్పోర్ట్స్ కోటా కింద 69 మంది అభ్యర్థులు వస్తే అందులో కేవలం 28 మందికి మాత్రమే ఇక్కడ సర్టిఫికేట్లు అనేటువంటి వెరిఫికేషన్ చేశారు. ఇంకా మిగిలినటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తారు. ఇక అదేవిధంగా మనం చూసుకున్న చిత్తూరు జిల్లాకు సంబంధించి 56 మందికి పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లా గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి ఇంజనీరింగ్ సహాయకులకు సంబంధించి చిత్తూరు డివిజన్ పరిధిలో 56 మందికి అయితే పోస్టింగ్ అనేటటువంటి ఆర్డర్స్ అనేవి జారీ చేశారు. సోమవారం పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో అభ్యర్థులకు ఉత్తర్వులు అనేటటువంటివి అందజేశారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో ఇంజనీరింగ్ సహాయకులకు పోస్టింగ్లు అనేటటువంటివి కేటాయించినట్లు ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక సూపరింటెండెంట్ ప్రభాకర్ గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఏదేమైనప్పుడు కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్స్ అనేటటువంటి 56 మందికి రావడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి జాబ్స్ కూడా ఇస్తారు, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. బీ పేషెన్స్, కొంచెం సహనంతో ఉండండి, ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా థర్డ్ నోటిఫికేషన్లో అయినా భర్తీ చేస్తారు, లేదా 2.0లో భర్తీ కానటువంటి పోస్టులను అయితే నెక్స్ట్ 2.01 అని చెప్పి ఈ విధంగా భర్తీ అయితే చేసే అవకాశం అయితే ఉంది. సో సూన్ అప్డేట్ ఫ్రెండ్స్. ఇంకా నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు, జస్ట్ భర్తీ చేస్తారని చెప్పారు అంతే తప్ప. ఓకేనా, అది ఎప్పుడు భర్తీ చేస్తే దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది
అప్డేట్ అనేది రాగానే అందరికన్నా ముందుగా మనం తెలియజేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్. మాకు చాలా సపోర్ట్ అవుతుంది. మీ సపోర్ట్ ఇస్తేనే మేము ఏమైనా చేయగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందడానికి ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద కనిపించి ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.